ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బబ్బో, ఆరోగ్యానికి ఎంత మేలు చేసేవి, పిల్లలు ఎంతగా అట్రాక్ట్ అయ్యేవి అన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తున్నాయి. అటు చాక్లెట్, అటు కోకో పౌడర్, హనీ, ఓట్స్ కావాలి, హెల్తీ కావాలి, రెండు కావాలి కదండి పిల్లలకి. అవును. అయితే ఇక్కడ ఓట్స్ మనం రోల్డ్ ఓట్స్ తీసుకున్నాం అన్నమాట. ఇవే బాగుంటాయి కదా? అవునండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అయితే చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ఓట్స్ తీసుకోవాలండి. ఫస్ట్ కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఓట్స్. ఇప్పుడు వీటిని మనము పౌడర్ చేసేసుకోవాలి. అవునండి. నేను తీసేస్తాను, ఇటు ఇచ్చేసేయండి. ఆ గలగలలు రావాలి మనకి. అవునండి. సో ఇది కాస్త చల్లారాలి కాబట్టి ఈ లోపు మనం చేసుకునేది ఏదన్నా ఉందా? చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలండి. ఓ, చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలంటే ఇందులో కొంచెం వాటర్ వేసేద్దాం. మనం బౌల్తో పాటే పెట్టేద్దాం. ఓకే అండి. కొంచెం వాటర్ వేస్తారా? కొద్దిగా గిన్నె కాస్త సగం మునిగేంత వరకు వెయ్యండి. పెట్టేసండి, అది పర్లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దాని పని అది అవుతూ ఉంటుంది. అవునండి. ఇందులో ఇంకేమైనా వేస్తారా? వేయాలండి. కొద్దిగా బాదం యాడ్ చేయాలండి. ఓకే. దీన్ని ఫోర్స్గా మిక్సీ కొట్టాలండి. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చేయండి. ఓకే, సో అలా పౌడర్ లాగా మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి మిక్సింగ్ బౌల్. మిక్సింగ్ బౌల్. ఓకే, సో పౌడర్ వేసుకున్న తర్వాత ఏం వేస్తున్నారు? దీనిలో కొంచెం చాకో పౌడర్ వేయాలండి. మంచి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అవునండి. టేస్ట్ కూడా బాగుంటుందండి పిల్లలకి. కొద్దిగా హనీ యాడ్ చేసుకోవాలండి. న్యాచురల్ స్వీట్నర్ హనీ. అవునండి. అండి దీంట్లో డేట్స్ వేసుకోవాలండి, కట్ చేసి గ్రైండ్ చేసి వేసుకోవాలండి. ఓకేనండి, సరే అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఓకే అండి. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. డేట్స్ని కూడా దీనిలో వేసేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మొత్తం అంతా కూడా చక్కగా కలిసిపోయింది. అవునండి. ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకోవడమేనా? అవునండి. ఇలా చిన్న చిన్నగా లడ్డు చుట్టేసుకోవాలండి. అది ఏంటి వైట్ కలర్ లో మనకి అది పౌడర్, కోకోనట్ పౌడరా? అవునండి. ఈ లడ్డుని కోకోనట్ పౌడర్లో డిప్ చేయాలండి. ఓకే, అది ఇచ్చేసేయండి. డిప్ చేసేసి పెట్టేసుకోవచ్చు. డిప్ చేసేసేయచ్చు. డిప్ చేసి ఇలానే మిగతా లడ్డూలన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో మీరు అలా చేసేస్తూ ఉండండి. ఓకే శ్రావణి, సో బాల్స్ చేసుకోవడం అయిపోయాయి. కొన్నిటికి అయితే మనము కోకో పౌడర్ తోటి. అవునండి, కోకో పౌడర్ తోటి. అవునండి, గార్నిష్ చేసుకోవాలండి. ఇవన్నీ కోకోనట్ పౌడర్ అద్దిన బాల్స్. అవునండి.
కొన్ని మనం పిల్లలకి కొంచెం ఇష్టంగా తింటారు కదండి, ఇలా మనం మెల్ట్ చేసిన చాక్లెట్లో డిప్ చేసుకోవాలండి. ఓకే. ఇలా డిప్ చేసుకుంటే బాగుంటుంది. వీటికి గార్నిష్ కోసం కాజు అండి బాగుంటుంది. చూడడానికి అందంగా, తినడానికి ఇష్టంగా ఉంటుంది. అవునండి. ఓకే, ఇచ్చేసేయండి. రెడీ అయిపోయిందండి. పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, బాదం, కోకో పౌడర్, తేనె, ఖర్జూరం, ఎండు కొబ్బరి పొడి, చాక్లెట్, జీడిపప్పు. ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో రోల్డ్ ఓట్స్ వేసి వేయించుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో బాదం వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో చాకో పౌడర్, తేనె వేసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరాలను మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలు చుట్టుకుని కొబ్బరి పొడిలో కొన్ని వేసి అద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నీళ్లు పోసి అందులో చాక్లెట్ బౌల్ పెట్టి కరిగించుకోవాలి. తర్వాత ఉండలను అందులో డిప్ చేసి జీడిపప్పులు అద్ది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ రెడీ.